నమస్తే, నా పేరు ప్రశాంతి. బీసీటీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాపు సామాజిక వర్గం ఐకమత్యంతో ముందుకు నడుస్తూ కష్టపడి చదువుకుంటే అభివృద్ధి తానంతట తానే ముందుకు వస్తుంది. మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్. ఏపీ మోడల్ కళాశాల హై స్కూల్లో అక్రమ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధింపులకు గురి చేస్తున్నారు అంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు. ఖాతాదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధికంగా డిపాజిట్లపై వడ్డీ చెల్లించేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మాత్రమే. బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి. బాపట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ కుమారుడు రాకేష్ వర్మ, రూపా నాగదేవికల వివాహ రిసెప్షన్ కార్యక్రమం ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రత్యేకంగా హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు. గవర్నర్ను జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, ఎమ్మెల్యే నరేంద్ర వర్మ మరియు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం కార్యక్రమం ముగిసిన తరువాత విజయవాడకు బయలుదేరి రాష్ట్ర గవర్నర్కు ఘనంగా వీడ్కోలు తెలిపారు. వివాహ వేడుకల్లో బాపట్ల నియోజకవర్గ ప్రజలతో పాటు పలు రాజకీయ ప్రముఖులు, జిల్లా ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కిక్కిరిసిన జనంతో రిసెప్షన్ వేడుక ఎంతో అంగరంగ వైభవంగా జరిగింది. ఆహ్వానితులందరికీ రుచికరమైన విందుతో సత్కారం చేశారు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఈ సందర్భంగా కుటుంబ సభ్యులను అభినందిస్తూ మానవీయ విలువలు జీవితం కొనసాగించారని దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. నరేంద్ర వర్మ కుమారుడు వివాహ కార్యక్రమం బాపట్లలో ఎన్నడూ లేని విధంగా విశేషంగా నిలిచింది. కార్తీక మాసం ఆఖరి సోమవారం సందర్భంగా భవనంవారి పాలెంలోని చెరువుగట్టు వద్ద శ్రీ అన్నపూర్ణాదేవి సమేత మహాలింగేశ్వర స్వామి వారి దేవస్థానం నందు అభిషేక కార్యక్రమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శివ భక్తులు పాల్గొని భక్తి శ్రద్ధలతో శివభక్తి గీతాలను ఆలపించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో 49వ కార్తీక మాస మహోత్సవములు అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ మాట్లాడారు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రంలో గల ఈ కోదండరామస్వామి దేవాలయ ప్రాంగణంలో 49వ కార్తీక మాస మహోత్సవంలో అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుందని ఆలయ అర్చకులు కర్రి వెంకట ప్రసాద్ శర్మ తెలిపారు. ఇందులో భాగంగా ఈ నెల 21వ తేదీన శాంతి కళ్యాణం, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందని వివరించారు. మన చందోలు గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి ధర్మసత్రం నందు గత నెల రోజుల నుంచి కూడా సుమారుగా స్వామివారికి, చంద్రమల్లేశ్వర స్వామివారికి విశేషంగా పంచామృతములతోటి, అతిరథ ఫలోదకాలతోటి మహాన్యాసపూర్వకంగా ఏకాదశి రుద్రాభిషేకం చేసుకుంటూ మరి నాగేశ్వర శుద్ధ పాడ్యమి అనగా 21వ తారీఖు శుక్రవారం రోజున స్వామివారి శాంతి కళ్యాణోత్సవాన్ని, తదుపరి నగరోత్సవం, తదుపరి పౌర్ణమి సేవా కార్యక్రమాన్ని కూడా జరుగుతున్నాయి. కాబట్టి భక్త మహాజనులందరూ కూడా ఇత్యాది కార్యక్రమాల్లో పాల్గొని స్వామివారిని దర్శించి స్వామివారి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా మరీ కోరుతున్నాం. కాపు కులస్తులందరూ ఐకమత్యంతో ముందుకు నడుస్తూ కష్టపడి చదువుకుంటే అభివృద్ధి తానంతట తానే ముందుకు నడుస్తుందని మాజీ ఐఏఎస్ లక్ష్మీకాంతం అన్నారు. బాపట్ల కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో సూర్యలంక రోడ్డులోని జీడి మామిడి తోటలో నిర్వహించిన కాపు వన సమారాధన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. బాపట్ల నియోజకవర్గంలో అన్నం సతీష్ ప్రభాకర్ చేస్తున్న సేవా కార్యక్రమాలను కొనియాడారు. రాష్ట్రంలో అన్ని ప్రదేశాలలో కాపు కులస్తులు ప్రతి కార్తీక మాసంలో వన సమారాధన నిర్వహిస్తుంటే బాపట్లలో ప్రత్యేకంగా గత 15 సంవత్సరాలుగా అన్నం సతీష్ ప్రభాకర్ నాయకత్వంలో వందల మంది విద్యార్థులకు కార్తీక మాస వన సమారాధనలో లక్షల రూపాయల నిధులను స్కాలర్షిప్లుగా ఇవ్వడం సంతోషనీయమన్నారు. అన్నం సతీష్ ప్రభాకర్ను బాపట్ల కాపు సేవా సంఘం నాయకులను అభినందిస్తున్నట్లు చెప్పారు. అనంతరం అన్నం సతీష్ ప్రభాకర్ మాట్లాడుతూ బాపట్ల నియోజకవర్గంలో కాపుల అభివృద్ధి లక్ష్యంగా తాను ముందుకు నడుస్తున్నానని, కాపులు అన్ని రంగాలలో అభివృద్ధి చెందడంతో పాటు ఆర్థికంగా ఎదిగి కాపు కులానికి చేయుతగా నిలవాలన్నారు. బాపట్ల కాపు సేవా సంఘం ద్వారా వందల మంది విద్యార్థులకు స్కాలర్షిప్లు పంపిణీ చేస్తున్నాము అంటే దీని వెనుక ఎందరో కాపు కులస్తుల కృషి ఉందని కాపు సేవా
సంఘం కమిటీ సభ్యులను ప్రత్యేకంగా అభినందిస్తున్నట్లు చెప్పారు. ప్రతి ఒక్క విద్యార్థి చదువుకొని ఉన్నత స్థానాలను అధిరోహించి కాపు కులానికి, కాపు కులస్తులకు చేదోడుగా నిలిచి పలువురికి ఆదర్శంగా నిలవాలన్నారు. కాపు కులంలో మెడిసిన్ చదువుతున్న 2 విద్యార్థులకు 30,000, బీవీఎస్పీ చదువుతున్న 2 విద్యార్థులకు 13,000, పీజీ చదువుతున్న 27 మంది విద్యార్థులకు 1,62,000, బీటెక్ 80% పెంచు 172 మంది విద్యార్థులకు 8,60,000, పీజీ 80% తక్కువ 100 మంది విద్యార్థులకు 4 లక్షలు, డిగ్రీ 41 మంది విద్యార్థులకు 1,64,000, బీ ఫార్మసీ 3 విద్యార్థులకు 12,000, డిప్లొమా 8 మంది విద్యార్థులకు 32,000, సప్లిమెంటరీ 26 మంది విద్యార్థులకు 7,800, ఇంటర్మీడియట్ 183 మంది విద్యార్థులకు 5,49,000, మొత్తం 564 మంది విద్యార్థులకు 23 లక్షల రూపాయలు స్కాలర్షిప్లు పంపిణీ చేశామన్నారు. అనంతరం మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు నిర్వహించారు. పోటీలలో గెలుపొందిన మహిళలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కుర్తి శ్రీనివాసరావు, జాతీయ కాపునాడు అధ్యక్షుడు గోళ్ల సుబ్రహ్మణ్యం, మెండు చక్రపాణి, బిఎల్ నరసింహారావు, గొర్రిపాటి అర్జున్రావు, బొందలపాటి వెంకట్రావు, తులసి సాయిదాసు, పర్వతారెడ్డి, భాస్కర్ రావు, నరాలశెట్టి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క అభివృద్ధి మరింత ముందుకు జరగాలని వాళ్ళకు ఒక ఇన్స్పిరేషన్గా కొన్ని కార్యక్రమాలు మనం చేస్తే బాగుంటుంది అనేటువంటి విధంగా మరి గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా పెద్ద ఎత్తున విద్యార్థుల్ని ఈ రోజున వాళ్ళకి సంబంధించినటువంటి గడిచిన సంవత్సరంలో వాళ్ళకు వచ్చినటువంటి వాళ్ళు ఉత్తీర్ణత అయినటువంటి దాంట్లో వాళ్ళందరినీ ప్రశంసిస్తూ వాళ్ళందరికీ ఎంతో కొంత వాళ్ళకి మన ఈ సంఘం తరఫున మిమ్మల్ని మేము ఇస్తామనే విధంగా మరి ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలు ఏర్పాటు చేసి దాదాపుగా 23 లక్షల రూపాయల వరకు ఈ స్కాలర్షిప్లు పంపిణీ చేయడం జరుగుతుంది. మరి ఈ రోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏదో మనకి ఆదాయం వస్తుంది, సంఘం తరఫున 10 మంది విద్యార్థులకు డబ్బులు ఇస్తున్నాము, స్కాలర్షిప్లు ఇస్తున్నాము అని కాకుండా మనలో ఉండేటువంటి పిల్లలు మంచిగా చదువుకొని బాగా ఉన్నతమైన స్థానాలకు వెళ్ళి ఈ కులానికి, ఈ సంఘంలో ఒక మంచి గౌరవం, గుర్తింపు తెచ్చే విధంగా మంచి స్థానాల్లో ఉండాలి, మన కులానికి సంబంధించిన వ్యక్తులందరూ కూడా మంచి అభివృద్ధిలోకి రావాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి సంవత్సరం ఈ యొక్క కార్తీక సమారాధనలో ప్రముఖులైనటువంటి వ్యక్తుల్ని ఆహ్వానించి వారి తాలూకా సందేశాన్ని మన అందరికీ తెలియజేసే విధంగా ప్రయత్నం చేస్తా ఉన్నాం. దైవాన్ని పూజించి అన్నాన్ని స్వీకరించి మన పెద్దలు, పూర్వీకులు ఎవరైతే గతంలో మృతి చెందారో వారి యొక్క ఆత్మకు శాంతి కలగాలి అనేదే వైకుంఠ సమారాధన యొక్క ప్రాముఖ్యత. అలాగే ఈరోజు కళ్యాణ మండపం ఉంది, మనం ఇస్తున్నాం. గత 4 సంవత్సరాల క్రితం మనకి రూపాయి ఆదాయం లేనప్పుడు కూడా నేనున్నాను, నేను మీకు ఇస్తాను, కులం నాది, కులం అంటే అభిమానంతో, కాపు అంటే ఎంతో ముందుండే మన ఎక్స్ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ సౌజన్యంతో ఇన్నాళ్ళ నుంచి నిర్భీకంగా జరిగింది. ఆయన బాపట్ల జిల్లా చీరాలలోని ఏపీ మోడల్ కాలేజ్ హై స్కూల్లో అవినీతి ఫీజుల అక్రమ వసూళ్లు, విద్యార్థులపై వేధింపులు జరుగుతున్నాయని ఆరోపిస్తూ విద్యార్థుల తల్లిదండ్రులు జిల్లా కలెక్టర్కి ఫిర్యాదు చేశారు. సోమవారం ఉదయం బాపట్లలో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏపీ మోడల్ స్కూల్ విద్యా కమిటీ చైర్మన్ డి రాంబాబు తల్లిదండ్రులు షేక్ షహనాజ్, కట్టా భూలక్ష్మి తదితరులు కలెక్టర్ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేశారు. వారి వివరాల ప్రకారం ప్రిన్సిపల్ జె సరళ, వైస్ ప్రిన్సిపల్ గుర్రం సామ్యూల్ జాన్ అక్రమంగా అదనపు ఫీజు వసూలు చేయడంతో పాటు విద్యార్థులను బెదిరిస్తున్నారని, తరగతులు కూడా సక్రమంగా నిర్వహించడం లేదని తెలిపారు. ఇటీవల విద్యాశాఖ అధికారులు విచారణకు వచ్చినప్పుడు విద్యార్థులే ఈ విషయాలను తెలిపారు. విచారణ ప్రారంభం కావడంతో ప్రిన్సిపల్ 10 రోజుల సెలవు తీసుకుని కాలేజీని విడిచిపెట్టగా వైస్ ప్రిన్సిపల్ విద్యార్థులపై ఒత్తిడి కొనసాగిస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు. విద్యార్థుల ఆందోళన తరువాత కూడా అధికారులు స్పందించకపోవడంపై విద్యా కమిటీ చైర్మన్తో పాటు తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్రమంగా వసూలు చేసిన ఫీజులను వెంటనే తిరిగి చెల్లించేలా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కలెక్టర్ను కోరారు. మా అమ్మాయిని ఏపీ మోడల్ స్కూల్లో, మా అమ్మాయి పేరు పొగిన, మా అమ్మాయిని ఏపీ మోడల్ స్కూల్లో జాయిన్ చేశానండి. జాయిన్ చేస్తే మొన్న సోషల్ మీడియాలో వీడియో చూసి ఏంటమ్మా ఏం జరిగిందని వెళ్ళి కనుక్కుంటే అక్కడ గొడవలు జరుగుతున్నాయి అని చెప్పి వెళ్ళి కనుక్కుంటే ఏం లేదు మేము చూసుకుంటాం వెళ్ళిపోమన్నారు. మా పిల్లల చేత ఫీజులు కట్టించారు. 2,500 కట్టాను జాయినింగ్ ఫీజు, ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలు కట్టాను.
సరే మేము చూసుకుంటాం వెళ్ళిపోమన్నారని చెప్పి మేము వెళ్ళిపోయాం. మళ్ళీ నిన్న ఆదివారం ఒకసారి చూసి వెళ్దామని చెప్పి వస్తే క్లాసులకి అటెండ్ అవ్వట్లేదు టీచర్లు ఎవరు, మా క్లాసులు చెప్పట్లేదు, ఏది అడిగినా సరే పట్టించుకోవట్లేదు, మాకేమో ఎగ్జామ్స్ దగ్గర వస్తున్నాయి, మేము ఇక్కడ ఉండం, మమ్మల్ని తీసుకెళ్ళిపోండి మా అని చెప్పి పిల్లలు ఏడుస్తున్నారు. ఏదన్నా పరిష్కారం జరిగిద్దని కలెక్టర్ గారి దగ్గర. చీరాల్లో ఉన్నటువంటి ఏపీ మోడల్ స్కూల్ ఎస్ఎంసీ చైర్మన్గా 2024 ఆగస్టులో బాధ్యతలు తీసుకున్నాను. ఇటీవల కాలంలో ఇంటర్మీడియట్ విద్యార్థుల వద్ద అధిక ఫీజులు వసూలు చేస్తున్నారు. అడ్మిషన్ ఫీజుతో 225 రూపాయలు కట్టించుకోవాల్సిందని సైన్స్ విద్యార్థుల వద్ద 2500 రూపాయలు, ఆర్ట్స్ గ్రూప్ విద్యార్థుల దగ్గర 2000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలియడంతో, దాంతోపాటు ఇంటర్మీడియట్ బోర్డు వారు నిర్ణయించిన 600 ఎగ్జామినేషన్ ఫీజు కాక 1000 రూపాయలు కట్టించుకుంటున్నారని తెలియడంతో నేను వాళ్ళని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ని, వైస్ ప్రిన్సిపాల్ని ప్రశ్నించాను. ఆ ప్రశ్నించిన సమయంలో మమ్మల్ని ఎవరో ఇంతవరకు అడగలేదు, మీరు అడగాల్సిన పని లేదు, మీకు సమాధానం చెప్పాల్సిన పని లేదంటూ విత్తనవాదం చేస్తున్న సమయంలో విద్యార్థులు కూడా కొంతమంది మేము అంత కట్టాల్సిన పని లేదు కంట కదా, కొంతే కట్టాలి కదా అని అడిగినప్పుడు ఈ విషయాన్ని నేను రాష్ట్ర స్థాయిలో ఉన్నటువంటి ఆర్జేడీ గారికి, ఏడీ గారికి, అలాగే విద్యా కమిషన్ చైర్మన్ గారికి వారి దృష్టికి తీసుకెళ్లారు సార్. తీసుకువెళ్ళిన తర్వాత నేను ఈ నెల 5వ తేదీన నేను ఈ సమస్యని అధికారుల దృష్టికి తీసుకెళ్లాను. 6వ తారీఖు బాపట్ల ఏడీఈ గారు మరియు డిప్యూటీ డిఈఓ గారు ఏపీ మోడల్ స్కూల్కి వచ్చి విచారణ చేశారు. విచారణ చేసిన సమయంలో విద్యార్థులు మేము డబ్బులు కట్టిన మాట వాస్తవమే, మేము కట్టవలసిన 225 రూపాయల బదులు 2500 కట్టించుకున్నారు. ఆర్ట్స్ గ్రూప్ వాళ్ళ దగ్గర 2000 కట్టించుకున్నారు. అలాగే ఎగ్జామ్ ఫీజు 600 రూపాయలు అంటే 1000 రూపాయలు కట్టించుకున్నారని వారు రాతపూర్వకంగా కూడా తెలియజేయడం జరిగింది. రాతపూర్వకంగా తెలియజేసినప్పటి నుండి ఎవరైతే విద్యార్థులు రాతపూర్వకంగా మేము కట్టామని నిర్భయంగా చెప్పారో ఆ విద్యార్థులపై ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా వారిని మానసికంగా వేధిస్తూ, కనీసం క్లాసులకు వచ్చి కూడా టీచర్స్ పాఠాలు చెప్పకుండా చాక్ పీసులు లేవని అడుగుతున్నా కానీ మీరు ధర్నా చేయండి, పాఠాలు చెప్పడం లేదని అడిగితే మీరు ధర్నా చేయండి, ఈ విధంగా వాళ్ళని హింసిస్తూ అక్కడ ఉన్నటువంటి వైస్ ప్రిన్సిపల్ శామ్యుల్ జాను ఎప్పుడైతే నేను అధికారుల దృష్టికి ఈ సమస్యను తీసుకెళ్లానో ఆ సమస్య కోసం వచ్చిన ఎంక్వైరీ అయిపోయిన తర్వాత రోజు శుక్రవారం రోజు ఈ శామ్యుల్ జాన్ అనే అతను ఒక 500 రూపాయల కట్టడం ఒక పాపకు తీసుకొచ్చి సిఈసి చదివే ఒక పాపకు తీసుకొచ్చి ఇచ్చి హాస్టల్లో వాళ్ళందరూ తలా కొద్దిగా డబ్బులు తీసుకోండి, మిగతా డబ్బులు ప్రిన్సిపాల్ కూడా వచ్చి నాకు మాట్లాడి ఇస్తామని చెప్పన్నారు. ఎవరైతే ఈ ప్రిన్సిపాల్ జే సరళ, వైస్ ప్రిన్సిపాల్ గుర్రం శామ్యుల్ ఉన్నారో వీరిద్దరూ కూడా విద్యార్థుల్ని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా వేధింపులకు గురి చేస్తున్నారు. దయచేసి జిల్లా కలెక్టర్ గారు దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుకుంటాం. పిల్లల పేరు మేఘన, ఏపీ మోడల్ కాలేజీ జాయిన్ చేయించాను 2 సంవత్సరాల నుంచి. ఫీజు అడ్మిషన్ ఫీజు 2000 కట్టాను, ఎగ్జామ్ ఫీజు 1000 రూపాయలు కట్టాను. ఇట్లా ఫీజు వసూలు చేశారు. నేను పిల్ల దగ్గరికి మొన్న వెళ్ళాను, ధర్నా జరుగుతుందంట అని చెప్పింది పిల్ల. ఏందమ్మా ఎందుకు జరుగుతుంది ఏంటంటే ఇట్లా అధిక వసూలు చేస్తున్నారమ్మా, ఇది సంగతి. ధర్నా జరిగిన కాడి నుంచి కాలేజీ టీచర్లు చదువు చెప్పట్లేదు, ఇంకా ఎగ్జామ్ జరుగుతుంది, రేపటి మరి ఏంది నా బిడ్డ పరిస్థితి అని కలెక్టర్ గారి దగ్గరికి వచ్చి అర్జీ ఇచ్చాం. ఖాతాదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధికంగా డిపాజిట్లపై వడ్డీ చెల్లించేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మాత్రమేనని గ్రామీణ బ్యాంకు చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి అన్నారు. మండల కేంద్రం కర్లపాలెంలో నూతన భవనం జ్యోతి ప్రజ్వలన, లాకర్, నగదు మేనేజర్ కౌంటర్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రమోద్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ చిన్న సన్నకారు రైతులు, డ్వాక్రా మహిళలు, రైతులకు సకాలంలో రుణాలు ఇస్తూ ఖాతాదారుల అభివృద్ధి గ్రామీణ బ్యాంకు పాటుపడుతుందన్నారు. 2001లో ప్రారంభమైన కర్లపాలెం శాఖ ప్రస్తుతం 100 కోట్లు వ్యాపారంకు చేరుకుందన్నారు. కర్లపాలెం బ్యాంకులో పనిచేసిన విశ్రాంత బ్యాంక్ మేనేజర్లు వెంకన్న చౌదరి, విద్యాసాగర్, ముద్దుల సత్యనారాయణలను సన్మానించారు. ఈ కార్యక్రమంలో రీజనల్ మేనేజర్ చిరుమామిళ్ల శ్రీనివాస్, మేనేజర్ ఆర్ అన్బరసన్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ మానస, యూనియన్ బ్యాంక్ ఆఫీసర్ జనరల్ సెక్రటరీ మెండు మహేంద్ర భాస్కర్ రావు, మంతెన సత్యనారాయణరాజు, ఏపీఎం శ్రీనివాస్, డ్వాక్రా మహిళలు, ఖాతాదారులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరియు ప్రాయోజిత బ్యాంకులు యూనియన్ బ్యాంకు ద్వారా వాళ్ళ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి బ్యాంకు 100% ఇది గవర్నమెంట్ బ్యాంక్. సో గత 6 నెలల కిందట ఈ యొక్క బ్యాంక్ అంతకుముందు చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకుగా ఒక 3-4 ఇయర్స్ మాత్రమే పరిమితమైనటువంటి బ్యాంకు ఇప్పుడు రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద బ్యాంకు. చాలా అద్భుతమైన బ్యాంక్ ఇది. అన్ని రంగాల్లో కూడా మంచి స్పీడ్ తోటి దూసుకెళ్తున్నటువంటి బ్యాంక్ ఇది. దాదాపుగా 1,28,000 కోట్ల వ్యాపారము, అత్యధికమైనటువంటి వడ్డీ అందిస్తున్న బ్యాంకు, అలాగే అన్ని రకాలైనటువంటి లోన్ సదుపాయాలు కూడా అందిస్తూ, ముఖ్యంగా గ్రామీణ బ్యాంకు యొక్క ఏర్పాటు ఎందుకు జరిగిందంటే గ్రామీణ ప్రజల్లో ఉన్నటువంటి మహిళా సంఘాలు కానివ్వండి,
రైతులు కానివ్వండి లేదా చేతి వృత్తి వ్యాపారులు కానివ్వండి, వీళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ సదుపాయాలు అందజేయాలనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసినటువంటి గ్రామీణ బ్యాంకులు ఇవి. అచ్చంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రజల కొరకి మేము నిత్యం కూడా మా యొక్క ప్రవేశపెట్టే వసతులన్నీ కూడా, సర్వీసెస్ అన్నీ కూడా గ్రామీణ ప్రాంతాలకు ఏ విధంగా మేము సేవలు అందించగలము, వాళ్ళ యొక్క ఆర్థిక స్థాయిని ఏ విధంగా మేము మెరుగుపరచాలనే ఉద్దేశంతో తయారు చేసిన సర్వీసెసే ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనకు డిజిటల్ పరంగా కూడా, ఎందుకంటే మన కేంద్ర ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరినీ కూడా డిజిటల్ పరంగా చైతన్యవంతంగా చేయాలని చేసే ఒక ముఖ్య ఉద్దేశంతో వాళ్ళు కూడా దిశానిర్దేశం చేయడం జరిగింది. అయితే మన గ్రామీణ బ్యాంకులు కూడా మిగతా బ్యాంకులకి, ప్రభుత్వ రంగ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ రంగ బ్యాంకులు కానివ్వండి, వీటికి ఏమాత్రం కూడా తక్కువ కాకుండా అన్ని రకాలైనటువంటి డిజిటల్ సదుపాయాలను మన బ్యాంక్ అందిస్తూ ఉంది. ఈరోజు ఈ ఏరియాలో గ్రామీణ బ్యాంకు చాలా సర్వీస్ చేస్తూ ఉంది. ఎందుకంటే ప్రతి రైతుకు కానీ లేకపోతే ప్రతి సిటిజన్కి పక్కన ఉన్న ప్రాంతం ప్రజలందరికీ కూడా చాలా అందుబాటులో ఉంది. చక్కని వ్యాపారం చేస్తున్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ, ఈ మేనేజర్ గారికి, మరి గ్రామీణ బ్యాంక్ మేనేజ్మెంట్కి నా శుభాకాంక్షలు తెలుసు. ప్రకృతి వ్యవసాయం వలన మంచి ఆరోగ్యం వస్తుందని కర్లపాలెం ప్రకృతి వ్యవసాయ యూనిట్ ప్రతినిధి చేబ్రోలు శ్యామ్యుల్ అన్నారు. కర్లపాలెం మండల పరిషత్ కార్యాలయం వద్ద ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన కూరగాయల అమ్మకాల స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శామ్యుల్ మాట్లాడుతూ ఆవు పేడ, ఆవు మూత్రం ఉపయోగించి పండించిన పంటలు ఎంతో ఆరోగ్యకరమన్నారు. ప్రజలు ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించి దాన్ని సాగు చేయాలని, తద్వారా మంచి ఆరోగ్యాన్ని పొందవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో రవిశంకర్ రెడ్డి, భారతి, అఖిల, వాసంతి, మరియమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది ప్రకృతి వ్యవసాయం గురించి అండి. ఈ కూరగాయలు కషాయాలు మళ్ళీ జీవామృతాలతో పండించినవి అండి. ఈ కూర తినటం వల్ల మనకి ఏంటంటే ఆరోగ్యంగా ఉంటామండి, అనారోగ్యం పాలవకుండా ఉంటాము. మంచి ఆహారాన్ని మనం అందించినట్లు ఉంటుంది. అందుకనే ఈ వీక్లీ మార్కెట్ వారం పెట్టడం జరుగుతుంది. మీకు కూడా అందుబాటులోకి తీసుకురావాలనే ఉద్దేశంతోనే ఇక్కడ పెట్టడం అనేది జరిగింది. 6 గ్రామాలు ఉన్నాయండి మాకు. ఈ 6 గ్రామాల్లో నుంచి ఒక్కొక్కళ్ళు 2 రకాలు తీసుకుని రావడం జరుగుతుంది. ఈ ఏంటంటే ఈ ప్రకృతి వ్యవసాయం అనేది మన అసలు వెనకటి నుంచి ఉండేదండి. అది వరకు మనం పెంటమన్నుతోనే పండించుకునే వాళ్ళమే. ఇప్పుడు ఏంటంటే ఉండాకొందని ఈ పురుగు మందులకు అలవాటు పడి భూమిని మనము అనారోగ్య పాలన చేస్తున్నాం, కలుషితం చేస్తున్నాం. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే మేము సాధ్యమైనంత వరకులో 1 ఎకరం వరకు చేసుకుంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ ఆమూత్రం, ఆవుపేడ ద్వారా తయారు చేస్తామండి. కషాయాలు కానీ, జీవామృతాలు కానీ, పురుగు మందులు కానీ, ఏమన్నా కానీ అవి లేనిదే మాత్రం తయారు చేయడం జరగదు. కంపల్సరీగా అవి ఉంటాయి. వాటి వల్ల మనకు భూమి అందిస్తే వాటిని భూమి సారవంతం అవుతుంది. మనము ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమైన ఆహారం మనం అందించగలుగుతాం. గ్రంథాలయాలు విజ్ఞానానికి పునాది వంటివని ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత ఎనుకొల్లు పోలీసురావు అన్నారు. గ్రంథాలయాల వారోత్సవాల్లో భాగంగా స్థానిక కర్లపాలెం పాఠశాల విద్యార్థుల చేత ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసురావు మాట్లాడుతూ జాతి నిర్మాణం విద్యపై ఆధారపడి ఉందని, దానికి పాఠశాల విద్యతో పాటు గ్రంథాలయ పుస్తకాలు ఎంతగానో దోహదపడతాయని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు జి శ్రీనివాసరావు, కర్లపాలెం లైబ్రరీ ఎన్బి రమణమ్మ, ఉపాధ్యాయులు ఎం శ్రీనివాసరావు, సుబ్బారెడ్డి, కె విమలమ్మ, బి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులు పాల్గొని వారికి ఈరోజు ఆటల పోటీలు నిర్వహిస్తారు స్థానిక గ్రంథాలయం దగ్గర కర్లపాలెం. మరి పోటీల్లో గెలుపొందిన వారికి 20వ తేదీ బహుమతులు ప్రదానం చేస్తారు. అదేవిధంగా 19వ తేదీన మహిళలకు ముగ్గులు పోటీలు ఉంటున్నాయి. వాటిల్లో కూడా పాల్గొని మహిళలు మరి పోటీల్లో పాల్గొని బహుమతులు పొందవలసిందిగా స్థానిక లైబ్రరీ ప్రతినిధులు తెలియపరిచారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. గ్రంథాలయాలు అనేవి మనకి పూర్వకాలం నుంచి వస్తున్న విజ్ఞాన భాండాగారాలు. గ్రంథాలయాల ద్వారా మనం ఎంతో జ్ఞానాన్ని అభ్యసించవచ్చు. విద్యార్థులు పాఠ్య పుస్తకాలతో పాటుగా గ్రంథాలయ పుస్తకాలు చదవడం అలవాటు చేసుకోవడం అనేది చాలా మంచి, అది సంస్కృతి. దాంతో పాటుగా అందులో ఉన్న విషయాలను
మన భారతదేశం యొక్క ఒక చరిత్ర కావచ్చు, వరల్డ్ చరిత్ర కావచ్చు, ఏదైనా సరే మన మహానుభావుల యొక్క పుస్తకాలు కానీ, దేశం యొక్క చరిత్ర కానీ, అనేక సంబంధించిన దేశ నాయకుల యొక్క చరిత్ర కలిగిన పుస్తకాలు లైబ్రరీలో ఉంటాయి. మరి అలాంటి పుస్తకాలు చదివి పిల్లల్లో చిన్ననాటి నుంచి ఆ చదువు పట్ల ఆసక్తి పెంపొందించడానికి, మరి ఆ రీడింగ్ స్కిల్స్ పెంచడానికి ఈ గ్రంథాలయ ఉత్సవాలు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. కావున అందరూ కూడా ఈ గ్రంథాలయ ఉత్సవాలు పాల్గొని మరి మేలు పొందవలసిందిగా కోరుతున్నాం. బాపట్ల జిల్లా ప్రెస్ క్లబ్ తరపున పబ్లిక్ గ్రీవెన్స్ పీజీఆర్ఎస్ ద్వారా జిల్లా జర్నలిస్టులు తమ సమస్యల పరిష్కారానికి కలెక్టర్కు వినతి పత్రం అందించారు. కలెక్టర్ వి వినోద్ కుమార్ ఈ వినతి పత్రంపై సానుకూలంగా స్పందించి తక్షణం పరిష్కార మార్గాలు చూపిస్తూ బాధ్యతైన చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. జర్నలిస్టులు ధైర్యంగా తమ సమస్యలను జిల్లాలో పనిచేస్తున్న జర్నలిస్టులకు ఎదురవుతున్న అంశాలను కలెక్టర్ ముందుంచారు. కలెక్టర్ వినతి తీసుకొని అధికారులకు తక్షణమే చర్యలు తీసుకోవాలని, సమస్యను అణిచివేయకుండా బాధ్యతతో వివరిస్తూ సూచనలు చేస్తూ స్పందించారు. పీజీఆర్ఎస్ ద్వారా వచ్చిన ప్రతి ఫిర్యాదుపై అధికారులు నిర్లక్ష్యం చేయకుండా సమయ పాలనతో స్పందించాలని కలెక్టర్ హెచ్చరించారు. సమస్యలు పరిష్కారం తరువాత బాధిత జర్నలిస్టులకు క్లియర్ సమాచారం ఇవ్వాలని స్పష్టం చేశారు. జిల్లా జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వాలన్న డిమాండ్లు కలెక్టర్ ముందు ఉంచారు. అక్రిడేషన్ జారీ, సంక్షేమ కమిటీలో ప్రెస్ క్లబ్ సభ్యులకు స్థానం కల్పించాలన్నారు. ప్రభుత్వం జర్నలిస్టుల సంక్షేమానికి కట్టుబడి ఉందని, తక్కువ సమయంలో సమస్యలు పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇచ్చారు. బాపట్ల పెద్దకారణం శిఖరం రామకృష్ణ శత జయంతి ఉత్సవాలు ఈ నెల 18వ తేదీ నిర్వహించడం జరుగుతుందని శిఖరం భుజగేంద్ర మౌళి అన్నారు. బాపట్ల పట్టణంలోని శిఖరం వారి వీధిలోని ఆయన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుస్తకావిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బాపట్ల ఎడ్యుకేషనల్ సొసైటీ ఫౌండర్ సభ్యులుగా రామకృష్ణ పనిచేశారని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా బాపట్ల అర్బన్ కోఆపరేటివ్ బ్యాంక్ అభివృద్ధికి ఎంతో దోహదం చేశారన్నారు. బ్రాహ్మణ సమాఖ్యలో కూడా పనిచేసి అందరి మన్ననలు పొందారని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయన అభిమానులు, శ్రేయోభిలాషులు తప్పనిసరిగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో శిఖరం రామకృష్ణ అభిమానులు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల పెద్దకరణం గారు శిఖరం రామకృష్ణారావు గారి శత జయంతి ఉత్సవాలు జరపాలని ఆయన కుమారులు అందరూ నిర్ణయించి శిఖరం వారి వీధిలోని ఆయన స్వగృహంలో ఈ నెల 18వ తారీఖు మంగళవారం నాడు శత జయంతి ఉత్సవాలు ఘనంగా జరపాలని నిర్ణయించాం. ఈ రామకృష్ణారావు గారి గురించి చెప్పాలంటే ఈయన బాపట్ల ఎడ్యుకేషన్ సొసైటీ ఫౌండర్ మెంబరు, బాపట్ల బ్రాహ్మణ సమాఖ్య కూడా ఈయన ఫౌండర్ మెంబరు. గత 1962వ సంవత్సరం నుంచి బాపట్లో విద్యా సంస్థలు స్థాపించడంలో ఈయన ముందున్నారు. ఈయన అంతేకాకుండా బాపట్ల భావనారాయణ స్వామికి దేవాలయానికి, సోమేశ్వర స్వామి దేవాలయానికి ధర్మకర్తగా పనిచేసి చాలా ఉత్సవాలకి ఈయన ముందుండి జరిపించారు. ముఖ్యంగా సుందరవల్లి రాజ్యలక్ష్మి సమేత క్షీరభావనారాయణ స్వామి దేవస్థానంలో ప్రతిష్టోత్సవం, దోపోత్సవం, నరక చతుర్థోత్సవం, వైశాఖ మాసంలో బ్రహ్మోత్సవాల్లో జరిగే కళ్యాణం తర్వాత గరుడోత్సవం, నవరాత్రుల్లో శుక్రవారం రాజ్యలక్ష్మి అమ్మవారి ఉత్సవం, చిలుక ఏకాదశి ఉత్సవాలు ఇలా చాలా రకాలుగా జరుపుతూ సోమేశ్వర స్వామి దేవాలయంలో చైత్ర శుద్ధ సప్తమి నాడు మొదటి రోజు అమ్మవారి పెళ్లి కుమార్తెల ఉత్సవానికి ఘనంగా జరిపించారు. ఈయన వేద పాఠశాల బాపట్ల శంకర విద్యాలయానికి సెక్రటరీగా పనిచేసి వేద విద్యని బాగా అభివృద్ధి చేశారు. అంతేకాకుండా బాపట్ల కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ డైరెక్టర్గా 1962 నుంచి 3 టర్మ్స్ డైరెక్టర్గా చేసి ఆ బ్యాంకుకి ఇతోధిక కృషి చేశారు. అటువంటి ఆయనకి మేము కుమారులుగా పుట్టడం మా పూర్వజన్మ పుణ్యం. మేమందరం కలిసి, మా అన్నదమ్ములందరూ కలిసి మా నాన్నగారిని స్మరించుకుంటూ ఈ నెల 18వ తారీఖు శత జయంతి ఉత్సవాలు జరపాలని నిర్ణయించాం. కాబట్టి గత వసంతాల సంచికను రేపు ఆవిష్కరిస్తాము. ఈ ఆవిష్కరణ కార్యక్రమం కూడా రేపు సభలోనే జరుగుతుంది. కాబట్టి మీరందరూ ఇచ్చేసి సభను దిగ్విజయం చేయవలసిందిగా కోరుతున్నాం. శివనామ స్మరణతో మార్మోగిన శివాలయాలు. ఆఖరి కార్తీక సోమవారం సందర్భంగా పోటెత్తిన భక్తులు.
కర్లపాలెం అగ్రహారంలోని శ్రీ గంగాగౌరి సమేత బద్రి కేదారేశ్వర స్వామి శివాలయంలో ఆలయ అర్చక స్వామి వాసుదేవ శాస్త్రి ఆధ్వర్యంలో 4వ కార్తీక మాసం సోమవారం పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి విశేష పూజలు, అభిషేకాలు, అలంకరణలు చేశారు. భక్తులు ఆలయ ప్రదక్షిణ చేసి దీపాలు వెలిగించి పూజలు చేశారు. స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. యాజలి, పేరలి, గణపవరం, నల్లమోతువారిపాలెం, బోలాయిపాలెం గ్రామాల్లోని శివాలయాల్లో కార్తీక మాసం సోమవారం పూజలు ఘనంగా నిర్వహించారు. తూనుగుంట్ల రామ్మోహన్ రావు, పానుగంటి హరినాథరావు, కృష్ణమూర్తి దాతల సహకారంతో భక్తులకు ప్రసాదంను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పరిమి రామకృష్ణ, సాయి రామకృష్ణ శర్మ తదితరులు పాల్గొన్నారు. ఆఖరి సోమవారం స్వామివారికి దివ్యంగా అభిషేకం జరిగింది. భక్తుల కోరిక మేరకు ఆయన వాళ్ళ కష్టాలను తీరుస్తున్నాడు. అట్లాగే రేపు మాస శివరాత్రి సందర్భంగా రేపు ఉదయం గణపతి పూజ, పుణ్యావాచనం, మహన్యాసపూర్వక ఏకాదశ విగ్రహాభిషేకం రేపు 5 గంటలకు ప్రారంభించబడుతుంది. తదుపరి సాయంత్రం 6 గంటలకు లక్ష దీపోత్సవ కార్యక్రమం జరుగుతుంది. 8:30 గంటలకు స్వామివారికి పల్లకి సేవా కార్యక్రమం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా దర్శించి స్వామివారి దర్శించి స్వామివారి భక్తులకు కోరుచున్నాడు. ప్రవేశించి 30 రోజులు గడుస్తుంది. వాళ్ళ రోజు నుంచి కూడా 4వ సోమవారం మాస శివరాత్రి, నెలకొకసారి మాస శివరాత్రి వస్తుంది. రేపు ఉదయం 8:30 గంటలకి త్రయోదశి తిథి ప్రారంభమవుతుంది. ఏకాదశి ద్వారా చతుర్దశి ముందల రోజున మన యొక్క మాస శివరాత్రి అంటాము. రేపు ఉదయాన్నే కూడా గణపతి పూజ, పుణ్యావాచనం, తర్వాత అలాగే మహాన్యాసపూర్వకంగా ఏ ఒక్క రుద్రానికి అభిషేకం అంటే ద్రవ్యాలంటే ఒక రుద్రం అభిషేకం చేస్తున్నాము అంటే పచ్చగా ఆవు పాలతో, ఇంకో రుద్రం అభిషేకం చేస్తున్నామంటే తేనెతో, పంచదార, అట్లాగూ 12 రుద్రాలు కూడా 12 రకాల ద్రవ్యాలతో కూడా అభిషేక కార్యక్రమం ప్రారంభిస్తున్నారు. ఈ యొక్క అవకాశాన్ని భక్తులందరూ కూడా చక్కగా అక్కడి యొక్క కర్లపాలెం మండలం కర్లపాలెం అగ్రహారంలో వేచేస్తున్న శ్రీ గంగాగౌరి సమేత బద్రీ కేదారేశ్వర స్వామి యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరం మెల్లంగా ఈ సంవత్సరం కూడా మహాన్యాసపూర్వక అభిషేక కార్యక్రమం. ఇది బయట ఇండివిజువల్గా మనం చేయించుకోవాలంటే కొంచెం ఖర్చుతో కూడిన పని. కాబట్టి దేవాలయంలో అర్చకుల వారు ఈ యొక్క ఏర్పాటు చేశారు. ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోవాలి. బాపట్ల పట్టణంలోని చిలు రోడ్డు సెంటర్ వద్ద వెంచేసి ఉన్న రుక్మిణి సమేత పాండురంగ స్వామి వారి దేవాలయంలో కొలువుదీరి ఉన్న ఉమామహేశ్వర స్వామి వారికి కార్తీక మాసాన్ని పురస్కరించుకొని భక్తుల గోత్రనామాలతో విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు, విశేష పూజా కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. కార్తీక మాసం 4వ సోమవారం స్వామివారికి విశేష దీపాలు వెలిగించడం జరిగింది. మొదటి సోమవారం ప్రమిదలలో ఆవు నెయ్యితో దీపాలు, 2వ వారం నాళికేర దీపోత్సవం, 3వ సోమవారం కుష్మాండ దీపోత్సవం, 4వ సోమవారం క్షీర దీపాలు వెలిగించడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించి దీపాలు వెలిగించి కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. అనంతరం స్వామివారికి నైవేద్యం, నిరాహార మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించామని ఆలయ అర్చకులు కేశవాచార్యులు తెలియజేశారు. కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఈ నెల రోజుల పాటు కూడా స్వామివారి విశేష పంచామృత అభిషేక కార్యక్రమాలు ఉదయం 5 గంటలకు ప్రతి నిత్యము కూడా భక్తుల గోత్రనామాలతో విశేషంగా పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అందులో భాగంగా 4 సోమవారాలని పురస్కరించుకొని మొదటి సోమవారం ఆవు నెయ్యితో ప్రమిదలలో దీపాలు వెలిగించడం జరిగింది. అదేవిధంగా 2వ సోమవారం నారికేళ దీపోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా 3వ సోమవారం కూష్మాండ దీప కార్యక్రమం ఏర్పాటు చేయడం, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా ఈ రోజున 4వ సోమవారం భక్తులందరూ కూడా ఈ రోజున క్షీర దీపాలు వెలిగించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అభిషేక కార్యక్రమంలో పాల్గొని అనంతరం స్వామివారి పూజా కార్యక్రమంలో క్షీర దీపాల కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా పాల్గొని స్వామివారి అనుగ్రహానికి పాత్రులయ్యారు. స్వామివారి పూజా కార్యక్రమం అయిన అనంతరం స్వామివారికి నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాలు, తీర్థప్రసాద వినియోగ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు.
పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలో బాజీ బేగిల్లు అర్ధరాత్రి సమయంలో షార్ట్ సర్క్యూట్ కారణంగా పూర్తిగా మంటల్లో కాలిపోయింది. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడటంతో కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో బయటపడటమే కానీ ఇంట్లో ఉన్న సామాన్లు, పత్రాలు, ఆస్తులు అన్ని భస్మమయ్యాయి. ఈ సంఘటన గ్రామంలో విషాద వాతావరణాన్ని సృష్టించింది. ఈ ఘటన విషయం తెలుసుకున్న మాజీ రైల్వే బోర్డు మెంబర్, తెలుగుదేశం పార్టీ సీనియర్ మైనారిటీ నాయకులు ఎస్ఎస్ మొహాసిన్ నియాజీ వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని దగ్ధమైన ఇల్లు నష్ట పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించారు. తీవ్ర మానసిక ఒత్తిడిలో ఉన్న బాధిత కుటుంబాన్ని పరామర్శించిన ఆయన వారికి ధైర్యం చెప్పి ఇలాంటి సమయంలో ప్రభుత్వం అందించే సహాయం రాకముందే తన వంతుగా వ్యక్తిగత ఆర్థిక సహాయం అందించారు. అదేవిధంగా బాధిత కుటుంబానికి తక్షణ సహాయక చర్యలు తీసుకోవాలని ఎంఆర్ఓతో ఫోన్ ద్వారా వెంటనే మాట్లాడి అవసరమైన పత్రాలు, అంచనాలు సిద్ధం చేసి ప్రభుత్వం సహాయం త్వరితగతిన అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. బాధితులు పార్టీ తరపున అలాగే వ్యక్తిగతంగా ఎల్లప్పుడూ తమకు అండగా ఉంటామని భరోసా కల్పించారు. 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం బాపట్ల శాఖ గ్రంథాలయంలో విద్యార్థుల కోసం డిజిటల్ లైబ్రరీలు అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. గ్రంథాలయ అధికారి ఏ శివాజీ గణేశన్ పర్యవేక్షణలో ఈ పోటీలు విజయవంతంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, ఉపాధ్యాయునీలు అలాగే గ్రంథాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా గ్రంథాలయ అధికారి శివాజీ గణేశన్ మాట్లాడుతూ నేటి సమాజంలో టెక్నాలజీ ప్రాధాన్యత విశేషమైందని పేర్కొన్నారు. విద్యార్థులు డిజిటల్ లైబ్రరీలు వంటి ఆధునిక వనరులను వినియోగించుకొని తమ జ్ఞానాన్ని విస్తరించుకోవాలని, జీవితంలో ఉన్నత స్థాయిని చేరుకోవాలని సూచించారు. డిజిటల్ లైబ్రరీల ద్వారా సమాచారాన్ని వేగవంతంగా, సులభంగా పొందవచ్చునని, సమయాన్ని ఆదా చేసుకోవచ్చునని వివరించారు. ప్రభుత్వం కూడా డిజిటల్ లైబ్రరీల అభివృద్ధికి ప్రాధాన్యతనిస్తున్నదని ఈ సందర్భంగా తెలిపారు. జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా సోమవారం ఈరోజు విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహించుకున్నాము. అంశము డిజిటల్ లైబ్రరీస్ యొక్క ప్రాధాన్యత. ఈరోజు టెక్నాలజీ ఎంతో ఉపయోగకరంగా ఉన్నది. విద్యార్థులకు ఆ వైపు ఆకర్షించడం కోసం ఈ అంశాన్ని మేము ఎంచుకున్నాము. ప్రభుత్వం కూడా డిజిటల్ లైబ్రరీస్కి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుందండి. డిజిటల్ లైబ్రరీస్ వల్ల మనకు కావాల్సిన సమాచారం త్వరగా అందిపుచ్చుకోవడానికి మరియు సమయం కూడా చాలా ఆదా అవుతుంది. కావున విద్యార్థులు ఈ టెక్నాలజీని ఉపయోగించుకొని వారి జీవితంలో ఉన్నత స్థితికి రావాల్సిందిగా కోరుతున్నాను. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కాపు సామాజిక వర్గం ఐకమత్యంతో ముందుకు నడుస్తూ కష్టపడి చదువుకుంటే అభివృద్ధి తానంతట తానే ముందుకు వస్తుంది. మాజీ ఎమ్మెల్సీ, భారతీయ జనతా పార్టీ కౌన్సిల్ సభ్యులు అన్నం సతీష్ ప్రభాకర్. ఏపీ మోడల్ కళాశాల హై స్కూల్లో అక్రమ ఫీజులు వసూలు చేస్తూ విద్యార్థులను వేధింపులకు గురిచేస్తున్నారు అంటూ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన మోడల్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులు. ఖాతాదారులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ ప్రభుత్వ రంగ బ్యాంకులలో అత్యధికంగా డిపాజిట్లపై వడ్డీ చెల్లించేది ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు మాత్రమే. బ్యాంక్ చైర్మన్ కె ప్రమోద్ కుమార్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే బీసీటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.